ఫ్రెండ్స్, ఈ రోజున నేను డబ్లిన్లో మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి బర్త్డే అయితే డబ్లిన్ వచ్చాను. డబ్లిన్ వచ్చి ఆ పార్టీ అయిన తర్వాత బయటకు వచ్చి వాక్ చేస్తుంటే ఎంత ఆర్గనైజ్డ్గా ఉందంటే ఈ కమ్యూనిటీ చూసి ఆ, దీన్ని వీడియో చేసి మీకు చూపించాలనేటువంటి ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. ఎంత నీట్గా ఎంత ఆర్గనైజ్డ్గా ఉందంటే చూడడానికి చాలా ముచ్చటేస్తుంది అనమాట. చూడండి, మీకు చూపిద్దామని. ఇది ఒక కమ్యూనిటీ అన్నమాట. చూసారా రోడ్, చూసారా ఎంత బ్యూటిఫుల్, ఎంత వైడ్గా ఉంటాయంటే. ఇది సీజన్ అయిపోయింది, ఇవన్నీ కూడా ఆ, పువ్వులు ఆకులు రాలిపోయినాయి, ఇంక మళ్ళీ చిగురిస్తాయి అన్నమాట. ఇవన్నీ ఫుల్గా రంగురంగుల పువ్వులు ఆకులున్నప్పుడు చూడాలి దీని అందం. ఇప్పుడంతా మళ్ళీ చిగురుస్తాయి అన్నమాట. చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉంది పని. చాలా సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా ఎంతో ముచ్చటేస్తుంది అనమాట. అదొక మినీ పార్క్ అనుకుంటాను. దూరంగా కొండలు చూస్తారు కదా అవి. ప్రతి కారు కూడా ఇటువంటి స్టాప్స్ను ఖచ్చితంగా ఆగి తీరవలసిందే. ఉన్న మనుషులు అటు ఇటు వెళ్ళడానికి ఉన్నా లేకపోయినా ఆగి తీరవలసింది, ఆగి వెళ్ళవలసింది, ఆగి అటు ఇటు చూసుకుని వెళ్తుంటారు. ఎక్కడ ఇక్కడ నేనైతే డీవియేషన్ అబ్జర్వ్ చేయలేదండి. అంత గొప్పగా ట్రాఫిక్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ. తర్వాత క్రాస్ చేయాలంటే ఇక్కడ నుంచి అవతలోడికి ఒక మన బటన్ ప్రెస్ చేయాలన్నమాట. బటన్ ప్రెస్ చేసిన తర్వాత వాక్ సిగ్నల్ వచ్చిన తర్వాత మాత్రమే నడుచుకుంటూ ముందుకు వెళ్తాం. చూసారా ఎంత సిస్టమేటిక్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కాలనీ. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా బిల్డింగ్స్, మధ్యలో ఇలా రోడ్స్ అన్నమాట. ఇదే కాదు, ఏ కాలనీకి వెళ్ళినా, ఏ కమ్యూనిటీకి వెళ్ళినా ఇంత సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే పార్టీ ఇక్కడ కమ్యూనిటీ సెంటర్లో చేశారనమాట. డబ్లిన్, ఈ శాన్ రమాన్, ఇవన్నీ కూడా ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉండేటువంటి ప్లేసులు ఇవి. తర్వాత ముఖ్యంగా శాన్ హోజే, ఫ్రెమాంట్, ఇవన్నీ కూడా తెలుగు వాళ్ళు బాగా ఉన్నటువంటిది. ఎక్కువగా ఇండియన్స్, ఎక్కువగా తెలుగు వాళ్ళు అనమాట. ఇందులో రకరకాలు ఉంటాయి. విల్లాస్, టౌన్ హోమ్స్ అంటారు, అపార్ట్మెంట్స్ అంటారు. వాటిని బట్టి వాటి యొక్క రేట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. విల్లాస్ అయితే కొంచెం ఎక్కువ ఉండొచ్చు, తర్వాత అపార్ట్మెంట్స్ దానికంటే కొంచెం తక్కువ, దానికంటే తక్కువ టౌన్ హోమ్స్. ఇక్కడ మీరు వినే ఉంటారు, మోస్ట్లీ అంటే ఆల్మోస్ట్ అన్ని కన్స్ట్రక్షన్స్ అంతా కూడా వుడ్తో నడుస్తుందండి ఇక్కడ. సిమెంట్ కన్స్ట్రక్షన్ చాలా 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 తక్కువ, దానికి లేదని చెప్పాలన్నమాట. ముఖ్యంగా మేము ఉంటున్నటువంటి శాన్ రమాన్ ఏరియా అయితే ఈ ఎర్త్క్వేక్ ప్రోన్ అనమాట. నేను వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపు రోజు యావరేజ్ 1 in 2 days 3 days కొంచెం కొద్దిగా కంపిస్తూనే ఉంటుంది. నేను మొన్న అక్టోబర్లో వచ్చాను, వచ్చిన తర్వాత దాదాపు ఒక 20-25 times క్వేక్ వచ్చింది. చూడు ఎంత వేడిగా ఉందో, చూసారా రేడు సెంటర్ నుంచి. రోడ్ చూడండి ఎంత వేడిగా ఉందో. అబ్బా, బ్యూటిఫుల్. అందరూ కూడా ఏమిటంటే సెల్ఫ్ డిసిప్లిన్డ్. ఇంకా కొంచెం చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. డీవియేషన్స్ అన్నిటికీ కూడా పెనాల్టీ చాలా హెవీగా ఉంటాయి. మినిమం $500 ఉంటాయి.
$500 అంటే ఆల్మోస్ట్ 45,000. ఇవన్నీ ఇప్పుడు ఎండిపోయి ఉన్నాయి కదా, తర్వాత చిగురించినప్పుడు చూడాలి వీటి యొక్క అందం. సరే, ప్రతి కమ్యూనిటీ పక్క, ప్రతి ఇంటి పక్కన ఎంత అద్భుతమైనటువంటి ప్లాంటేషన్స్ ఉన్నాయి. అన్ని ఇళ్ళకి పక్కకు ఖచ్చితంగా ఇలా ఉండి ఉంటాయి. చూడండి, అది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూసారా, ఆయన ఎవడో వెళ్తున్నారు చూసారా, ఆయన చూడగానే తెలిసిపోద్ది మనకి ఇండియన్ అని. మన ఇండియన్స్ని ఆటోమేటిక్గా మనం గుర్తుపెట్టేయచ్చు. ఇది ఇక్కడ ఈ కమ్యూనిటీ హాల్లో ఈ బర్త్డే పార్టీ జరుగుతుందన్నమాట. ఇక్కడ నుంచి చూసారు, ఇలా ట్రాక్ ఉన్నాయి. ఈ ట్రాక్లో పెడుతున్నప్పుడు ఎవ్వరు కూడా నోబడి కెన్ క్రాస్ దిస్. అక్కడ ఆగిపోవాల్సింది వెహికల్స్ అనేవి.